అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో వ్యక్తికి అరుదైన వైద్య చికిత్సలు చేశారు. కేవలం మెట్రో నగరాలకి పరిమితమైన వైద్యం మొట్టమొదటిసారిగా నెల్లూరులోని అపోలో బృందం విజయవంతంగా నిర్వహించింది. ఆ వివరాలను అపోలో హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల్ రెడ్డి, ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రావణి రెడ్డి బుధవారం హాస్పిటల్లో విలేకరుల సమావేశం నిర్వహించి తెలిపారు. కావలికి చెందిన 37 ఏళ్ల నాగరాజుకి నోటి నుంచి ఆగకుండా రక్తమైన తీవ్రమైన రక్తస్రావం అవుతుండగా వారి కుటుంబ సభ్యులు అపోలో హాస్పిటల్ కు తీసుకొచ్చారని చెప్పారు. నాగరాజుకు వైద్య పరీక్ష నిర్వహించగా ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలు ఓ చోట ఉబ్బి ఉండడమే కాకుండా రంధ్రం కూడా ఏర్పడి ఉన్నట్లు గుర్తించామన్నారు. రోగి నాగరాజుకు బ్రాంకిల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే పద్ధతి ద్వారా చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టామన్నారు. చికిత్సా విధానం విజయవంతంగా సాగిందని, ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నారని వైద్యులు డాక్టర్ భక్తవత్సల్ రెడ్డి, డాక్టర్ శ్రావణి రెడ్డి తెలిపారు. సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి మాట్లాడారు. ఇట్లాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ నెల్లూరులో చేయడం బహుశా అరుదు అనుకుంటాను. మేము మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటుంది ఏమంటే, అన్ని రకాల ఊపిరితిత్తుల జబ్బులకు, గుండె జబ్బులకు మన నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నందు లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్తో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడో మెట్రో నగరాలకు పోకుండా ప్రజలు ఇక్కడే ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము. ఇక్కడున్న పల్మనాలజీ టీము, కార్డియాలజీ టీము, రేడియాలజీ టీము అందరూ కూడా చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో వాళ్ళందరూ ఇలా కాంప్లికేటెడ్ కేసెస్ని ఒక టీం లాగా అడ్మినిస్ట్రేషన్ హెల్ప్ తోటి మేమందరం ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఇది మీ సంతోషంగా మీతో పంచుకుంటున్నాము. దీన్ని మీ ద్వారా ప్రజలకు చేరవేయాలనే సదుద్దేశంతో ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. పల్మనాలజిస్ట్ అట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు. మా దగ్గరికి ఒక 38 సంవత్సరాల వయసు ఉండే ఒక యంగ్ మేల్ వచ్చారు. అతనికి మెయిన్ కంప్లైంట్ ఏంటంటే రక్తము పడుతుంది, దగ్గినప్పుడు రక్తం పడడం. అది 5 ml 10 ml కాకుండా 200 ml 300 ml అనేది చాలా పెద్ద విషయం. అయితే ఇలా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఫస్ట్ స్కాన్ చేసాం. స్కాన్ చేసి చూస్తే దాంట్లో ఒక రంధ్రం ఏర్పడింది ఊపిరితిత్తుల్లో. దానివల్ల దానికి సప్లై చేసే రక్తనాళం ఏదైతే ఉందో దాని నుంచి బ్లడ్ అనేది అతను తగ్గినప్పుడల్లా మనకి రక్తంలో పడుతూ ఉంది. అయితే ఈ రక్తం అనేది 5 ml 10 ml అనేది ఒక రకమైతే 200 ml 300 ml పడడం వల్ల పేషెంట్కి బీపీ డౌన్ అయిపోయి కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇది సాధారణంగా టీబీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, అంతకుముందు కరోనాలో వచ్చిన ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదంటే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ అదర్ కాజెస్ వల్ల కూడా ఇలా రక్తం అనేది మనకి హోల్స్ అనేది పడే అవకాశం ఉంది. అయితే దీనికి మామూలుగా అయితే అంతకుముందు ఓన్లీ సర్జికల్ ట్రీట్మెంట్ మాత్రమే ఉండేది. అంటే ఏదైతే పాడైపోయిన భాగం ఉందో దాని వరకు రిమూవ్ చేసేసి దాన్ని మనం క్లోజ్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల మనము క్యాత్ ల్యాబ్లో అయితే మన యాంజియోగ్రామ్లు చేస్తామో అట్లాంటి ప్రొసీజర్స్ ద్వారా కూడా ఈ రక్తనాళాన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంది. అయితే మేము డాక్టర్ భక్తవత్సల్ రెడ్డి సార్ సహాయంతో పేషెంట్ని సార్కి రెఫర్ చేసినప్పుడు సార్ మెయిన్గా బ్రాంకిల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే పద్ధతి ద్వారా దీనిలో మనం ఏదైతే రక్తనాళం అనేది ఆ క్యావిటీకి సప్లై చేస్తుందో దానికి ఒక కాయిల్ పెట్టి క్లోజ్ చేసేసారు. దీనివల్ల మెయిన్గా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాలా పెద్ద ప్రొసీజర్ అంటే సర్జికల్ ప్రొసీజర్స్ని మనం అవాయిడ్ చేయగలిగాము. అలాగే పేషెంట్ని 24 hours 24 గంటలు కాకముందే మనం డిశ్చార్జ్ చేయగలిగాం వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. సో ఇది చాలా అంటే యూజువల్లీ ఇంత సేఫ్గా చేయడం అనేది ఫస్ట్ టైం ఇన్ నెల్లూరు. దాంతోపాటు ఇది ఓన్లీ మెట్రో సిటీస్లోనో లేకపోతే అడ్వాన్స్డ్ దీనిలోనో చేసేది. అలాంటిది మనం నెల్లూరులో చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో ఇటువంటి ఇంకా రేర్ ప్రొసీజర్స్ అనేవి మనం ఏదైతే ఇంటర్వెన్షన్ పల్మనాలజీ ప్రొసీజర్స్ అనేవి కూడా మేము ఇప్పుడు రీసెంట్గా అన్నీ స్టార్ట్ చేసేసాము. సో ఇవన్నీ మీ అందరి ద్వారా ఈ ప్రజలకి గమనించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.